మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మా బాండింగ్ అంత బాగా అంటే కష్ట సుఖాల్లో కలిసి ఉన్నాము. ఆ ప్రేమ ఆప్యాయత అది మాకు ఆయన 2-3 సార్లు చెప్పారు కూడా. బట్ అది అంటే వ్యక్తం చేయలేనంత అంత ఆనందం. కాకపోతే ఆ ప్రోగ్రామ్ కూడా చెప్పాలి మీకు నేను. అంటే తండ్రికి తగ్గ తనయుడు అనేది మంగళగిరిలో, అంటే ఇది ఆయన చేసింది మంగళగిరికి, కానీ వారు చేసిన పనికి రాష్ట్రంలో ఉన్న చాలా మంది పేదలకి మంచి జరిగే కార్యక్రమం. జీవో నంబర్ 30 ఇచ్చాం మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. డిసెంబర్ నెలలో ఆయన అధ్యయనం చేయమని చెప్పాడు. ఈ చిన్న చిన్న డ్వెల్లింగ్స్ ఉంటాయి అన్అబ్జెక్టబుల్ ల్యాండ్స్ లో అన్ని, అంటే కొన్ని కుంట పూరంబోకులు ఉంటాయి, అంటే వాగు పూరంబోకులు ఉంటాయి. ఏ అయితే మనం కన్వర్ట్ చేయగలమో అయాన్ కన్వర్షన్ అయినాయి, లేకపోతే ఏదో ఎనీ విచ్ కెన్ బి కన్వర్టెడ్ అన్నీ కూడా వాళ్ళకి హక్కు కల్పించాలి, పూర్తి హక్కు కల్పించాలి అని చెప్పేసి 150 గజాలు ఉంటే ఒకలాగా, 300 గజాలు ఉంటే ఒకలాగా, 450 అంటే ఒకలాగా ఇచ్చారు. సార్ నేను మా ఆఫీసర్స్ కూర్చుని సార్ దాంతోపాటు 150 ఫ్రీ ఇద్దాంలే, 300 దగ్గర కొంచెం తీసుకుందాం, 400 దగ్గర తక్కువ కొంచెం రెవెన్యూ చేయాలి కదా అని ఉంటుంది మాకు. ఆయన డిసెంబర్ 24 అబ్రాడ్లో ఉన్నారు. నేను పంపించా. అసలు ఒప్పుకోలే. పేదల దగ్గర ₹1 తీసుకోవడానికి వీలు లేదు, అంతే. సింగిల్ 450 యార్డ్స్ దాకా ఏదైతే ఉందో అన్ని ఫ్రీ ఇవ్వాల్సిందే. సో అది పెట్టుకుని దాంట్లో మా గాజువాక 47 జీవో ఇచ్చాం. ఎప్పటి నుంచో నలిగిపోతున్నటువంటి అక్కడ సిస్టమ్ వాళ్ళకి ఫ్రీగా అయ్యే విధంగా. ఇంకోటి ఏంటంటే మొన్న ఇచ్చాం మేము జీవో మేము జనవరి 26 ఎప్పుడు ఇచ్చాం. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే ముందు 3,000 చిల్లర ఇచ్చారు. 5 రోజులు ఆయనే నుంచుని ప్రతి ఒక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పసుపు కుంకుమ, ఒక చీర, ఒక షర్టు ప్యాంటు ఇచ్చి ఆయనే ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెప్పాలి మీకు, నెక్స్ట్ క్యాబినెట్ లో మేము మాట్లాడుకుంటుంటే ఇంకా సార్ ఇంకా రాలే, సీఎం గారు రాలేదు. వచ్చి నువ్వేంటి ₹500 తీసుకుంటున్నావు అంటాను. నేను తీసుకోవట్లేదు, అది యూజర్ ఛార్జెస్, ఇంకు, పేపరు, అదేలేండి, నో ఛాన్స్, అది కూడా తీసుకోవద్దు. అంటే ప్రజల పట్ల హ్యుమానిటరీ టచ్ తో రూపాయి కూడా ఖర్చు లేకుండా నాకు పట్టా వచ్చింది అని చెప్పుకోవాలా గర్వంగా అనేది ఆయన కోరిక. సో ఆయన డిపార్ట్మెంట్లు ఎన్నో ప్రక్షాళన చేస్తా ఉన్నారు. ఈరోజు మనం చూసాము షైనింగ్ స్టార్స్, అద్భుతమైన కార్యక్రమం. అట్లా కాకుండా వేరే డిపార్ట్మెంట్లలో కూడా ఇట్లాంటి ఆలోచనలతో పేదలకు హితం కలగాలని చూస్తాం. ఓకే, అంటే ఫస్ట్ మంగళగిరేనా మీరు? అంటే 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామని నిర్ణయించుకున్నది ఫస్ట్ మంగళగిరితో స్టార్ట్ అయిందా? ఇళ్ల పట్టాలది డిఫరెంట్. అంటే ఇదేమో మనకి అన్ని యూనిట్లు గతంలో మీకు ఎవరైతే ఆక్యుపై చేసుకుంటూ ఉంటున్నారో, హక్కులు లేకుండా కరెంట్ ఉంటుంది అన్ని ఉంటాయి, కానీ భూ హక్కు ఏమి ఉండదు. వాళ్ళకి లోన్లు రావు, పడిపోయినా రిపేర్ చేసుకోలేరు, ఇలాంటివి ఉంటాయి చిన్న చిన్నవి. ఇప్పుడు మనకి బుడమేరు దగ్గర ఉంటాయి. ఏదైతే బుడమేరులోకి వస్తాయో అవన్నీ మనం చేయలేము, కానీ మిగతా అన్ని కూడా గ్రేసింగ్ పోరంబోకులు ఏదైతే కన్వర్ట్ చేయగలమో అన్ని కన్వర్ట్ చేసి వాళ్ళకి హక్కులు కల్పిస్తాము. గతంలో మీరు చూస్తా ఉంటే మంగళగిరికి కమ్యూనిస్టు ప్రభావం ప్రాంతం ఉండేది, ఎక్కడ గుడిసెలు వేస్తా ఉండేవాళ్ళు. సో ఎక్కడైతే మనం చేయగలమో అందరికీ హక్కు కల్పించాలి అని 18,000 మంది అక్కడ వరకే అప్లై చేశారు. అన్ని స్టడీ చేస్తున్నారు. ముందు 3,000 క్లియర్ చేశారు. అలా రాష్ట్రం అంతా కూడా మళ్ళీ తిరుపతి ఉంది, తిరుపతిలో చేస్తున్నారు. అలాన్ని కూడా ఒక పాజిటివ్ మోడ్ లో అందరికీ హక్కు, నివసించే ఇల్లు వాళ్ళకి వాళ్ళ సొంతం అయ్యే విధంగా హక్కు కల్పిస్తున్నారు.